హ్యాపీ మార్నింగ్ లీడర్స్. సో ఒకేసారి మన లీడర్తో పాటు మనం అందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పుకుందాం. మాకు తెలిసిన ఒక కప్పులు, ఆమె భర్తకు వేరే చోట జాబ్, అంటే వేరే వేరే డిపార్ట్మెంట్, వేరే చోట జాబ్ వచ్చి అక్కడ ఆయన వేరే చోట ఉన్నాడు, తను ఒక చోట, ఇద్దరు ఒక్కొక్క చోట ఉన్నారన్నమాట. సో ఆమెకైతే వెహికల్ రాదు, 2 వీలర్ రాదు, ఇంకా 3 వీలర్ అన్నమాట అసలే లేదు. కానీ సడన్గా మొన్న రీసెంట్గా కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఏం మేడం మీకు అసలు 2 వీలర్ కూడా రాదు కదా, కార్లో వెళ్తున్నారంటే, రాదు అనుకోని అలా కూర్చుంటే కాదు కదా సార్, ఇప్పుడు అవసరము, మా హస్బెండ్ చూస్తే అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ వెళ్ళాలి కాబట్టి, జాబ్కి వెళ్ళాలి కాబట్టి, సో అక్కడ ఆ ఏరియా మారుమూల ఏరియాలో ఆటోలు కానీ బస్సులు కానీ లేవు, కాబట్టి నేను కష్టపడి నేర్చుకున్నాను అని చెప్పింది అనమాట. అంటే చూడండి, తన అవసరము తనకు నేర్పించింది అనమాట. తన అవసరము, అలాగే తనకు ఉన్నటువంటి పట్టుదల, నేర్చుకోవాలనే పట్టుదలతో ఆమె ఒకేసారి 3 వీలర్ కూడా నేర్చుకోగలిగింది. కాబట్టి మనం కూడా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన బిజినెస్లో కూడా సక్సెస్ కావాలంటే నేర్చుకుంటూ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి ఈ రోజు ప్రోగ్రామ్ ఏమంటే డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్. సో ఎవరైతే మనం డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయినామో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ తీసుకున్నట్లయితే సో ఎక్సలెంట్గా మనం కూడా సక్సెస్ కావచ్చు. అలాంటి సక్సెస్ ట్రైనింగ్ని మనకి ఇవ్వడానికి మన యొక్క బిజినెస్లో గ్రేట్ ర్యాంక్, డైమండ్ ర్యాంక్ వచ్చినటువంటి ఖాదర్ షేక్ సార్ మనకు రెడీగా ఉన్నారు. సార్ ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్, ఖాదర్ షేక్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ మార్నింగ్. Very good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning. Good morning, sir. Madam Venkateshwar Hyderabad. అందరికీ శుభోదయ. Good morning from Warangal, Hammakonda. Good morning, sir. Ramakrishna from Mudrapalli, sir. Good morning, sir. Venkat Kumar from Hyderabad. Good morning, sir. From Gurdwali, Ramgopal Reddy. Venkateshwar Hyderabad. Happy morning. Sir, good morning, sir. Kumaraswamy from Prodhutur. Good morning, sir. Happy morning, sir. This is Reddy Khadar from Madhuni. Good morning, sir. Once again, good morning. Happy morning, sir. I'm Chandu from Arcot. Good morning, sir. Hyderabad. JK. Happy morning, sir. Sir, Raghupati. Good morning, sir. Mahala from Warangal. ఖాదర్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ గ్రేట్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, నమస్తే, నమస్కారం, అస్సలాం వలైకుం, సత్ శ్రీ అకాల్. సో డియర్ లీడర్స్, అందరికీ కూడా నిజంగా ఇంతమంది ఇంత మంచి మనసుతో ఇంత ఉదయాన్నే ప్రతిరోజు ప్రతిదినం ఎంత స్వచ్ఛమైన మనసుతో ఇక్కడ వచ్చిన వ్యక్తికి, ఇక్కడ వచ్చిన ఒక ట్రైనర్కి, ఇక్కడ వచ్చిన ఒక లీడర్కి గుడ్ మార్నింగ్ చెప్తారంటే అంతటి స్వచ్ఛమైన మనసుతో చెప్తారు. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది, పాజిటివ్ వైబ్స్ అనేది నరాన మనకు వచ్చేసి అవి ప్రాకేలాగా మీ యొక్క గుడ్ మార్నింగ్ అనేది ఇక్కడ ఉన్న ఎవరికైనా సరే అది మనకు అందిస్తుంది. డియర్ లీడర్స్, చాలా థ్యాంక్స్. ఇటువంటి అద్భుతమైన అవకాశం నాకు కల్పించిన, మరి నా జన్మకు కారణమైన నా తల్లిదండ్రులకి, ఆ భగవంతునికి, ఆ తర్వాత ఆ ఇద్దరి తర్వాత అంతటి వాడైన నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ లయన్ ప్రసాద్ గారికి నేను సర్వదా కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ లయన్ సార్, థ్యాంక్ యూ. ఇటువంటి అద్భుతమైన ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సో డియర్ లీడర్స్, ఇక్కడ జీవితంలో ప్రతి మనిషి తన జీవితంలో మంచి అవకాశాల కోసం, ఆదాయం కోసం మనకు వచ్చేసి తపన ఆరంభమైనప్పటి నుంచి తన జీవితంలో బాల్యం, విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకు మనుగడ కోసం పోరాటం అనేది సాధిస్తాడో, ఆ మనుగడ కోసం పోరాటంలో అతను ఒక బిజినెస్ చేయవచ్చు, ఒక షాప్, చిన్న కిరాణా కొట్టులాగా ఒక షాప్ పెట్టుకోవచ్చు,
లేదా ఒక ఉద్యోగం, చిరుద్యోగం చేయొచ్చు, ప్రైవేట్ ఉద్యోగం చేయొచ్చు, లేదా గవర్నమెంట్ ఉద్యోగం చేయొచ్చు. ఏదో ఇటువంటివి చేసినా కూడా ప్రతి క్షణం ఇంకా మంచి అవకాశం ఏదైనా దొరుకుతుందా, నా జీవితాన్ని ఇంకొంచెం నేను ఏమైనా మెరుగుపరుచుకోగలుగుతానా అని చెప్పి వెతుకుతూనే ఉంటాడు. అవకాశాల కోసం వెతుకుతూనే ఉంటాడు. ఎస్ డియర్ లీడర్స్, ఒక ఇంకా మంచి గొప్ప అవకాశం నాకు దొరకకపోతుందా, నా కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఇంకాస్త నేను మెరుగుపరుచుకోగలుగుతానా, లేదా ఒక గొప్ప అవకాశం దొరికితే నా కుటుంబ ఆర్థిక పరిస్థితిని సమూలంగా నేను మార్పు చేసుకోగలుగుతానా, అద్భుతమైన జీవితాన్ని నా కుటుంబానికి ఇవ్వగలుగుతానా, సో ఈ రకంగా నా జీవితాన్ని నేను సార్థకం చేసుకోగలుగుతానా ఈ భూమి మీద పుట్టినందుకు. ఎందుకంటే ఎందరో కొన్ని కోట్లాది మంది, 100 కోట్ల మంది పుట్టారు, 100 కోట్ల మంది చనిపోయారు ఇంతవరకు. కానీ మనందరికీ గుర్తున్న పేర్లు ఏంటి అంటే చాలా లిమిటెడ్, వెరీ లిమిటెడ్ పేర్లు మాత్రమే ఈ హిస్టరీలో మనకు గుర్తున్నాయి. అటువంటి 100 కోట్ల మందిలో నేను ఒకడిగా కాకుండా నాకంటూ ఒక గుర్తింపు రాబోయే తరతరాలలో ఉండాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు డియర్ లీడర్స్. ఎస్, అటువంటి గొప్ప అవకాశం అనేది ఈరోజు మీకు వచ్చింది. న్యూ యంగ్ రూపంలో ఒక గొప్ప అవకాశం అయితే మీకు దొరికింది. న్యూ యంగ్ రూపంలో అద్భుతమైన కంపెనీ, ఎక్సలెంట్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ అనేది సరి చేసుకుంటూ, ఎందుకంటే గతంలో ఆరంభంలో ఎవరికైనా సరే చిన్న బేబీ పుట్టిందంటే పుట్టిన తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులు అనేది ఉంటాయి. అదే రకంగా కంపెనీ పుట్టి మనకు చిన్న బేబీ, మరి ఆరంభ కష్టాలు అనేది ఉంటాయి. వాటన్నిటిని దాటుకుని ఎక్సలెంట్ పథం వైపు, అద్భుతమైన స్థాయి వైపు కంపెనీ మేనేజ్మెంట్ ఏ స్టెప్ తీసుకున్నా అది మనకు ఒక టాప్ లెవెల్లో ఉండేలాగా లయన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి కూడా ఎస్ ఇది మన టీంకి ఉపయోగపడుతుంది, ఎస్ ఇలా అయితే మన బిజినెస్ అనేది మంచి మూమెంటం తీసుకుంటుంది, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని డిస్కస్ చేసి ఒక క్రమ పద్ధతిలో సూపర్ డూపర్ గా మనకు తీసుకెళ్తున్న విధానం అనేది చూస్తే ఎస్ ఖచ్చితంగా మనకు ఇందులో ఒక గొప్ప భవిష్యత్తు ఉందనేది నమ్మకం అనేది కలుగుతుంది. మరి అటువంటి గొప్ప అవకాశం అయితే వచ్చింది. మరి ఈ అవకాశాన్ని మీకు అందించిన వాళ్ళు ఎవరు? మిమ్మల్ని ఈ బిజినెస్ లోకి ఆహ్వానించిన వ్యక్తి మీ మిత్రుడై ఉండొచ్చు, మీ శ్రేయోభిలాషి, ఎవరైనా మీ అప్లైన్. ఈ మీ జీవితంలో అత్యంత ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తి అతను, అత్యంత ఉన్నతమైన అవకాశం ఇచ్చిన వ్యక్తి అతను మీకు ఇచ్చిన అవకాశం మామూలు అవకాశం కాదండి. అతనైనా ఆమెనా, ఇక్కడ లింగ భేదాలు ఏం లేవండి. కాకపోతే మనకు ఒకటి ఫ్లోలో మనకు అతనైనా ఆమెనా మీకు ఇచ్చిన అవకాశం ఇది మామూలు అవకాశం కాదు. మీ తరతరాల తలరాతలను మార్చే అద్భుతమైన గొప్ప అవకాశం. మరి ఇటువంటి గొప్ప అవకాశం, ఇటువంటి గొప్ప కంపెనీ, ఇటువంటి గొప్ప ప్రోడక్ట్, ఇటువంటి గొప్ప లీడర్షిప్, ఇటువంటి గొప్ప ట్రైనింగ్ సిస్టమ్, మరి వీటన్నిటిని మనం ఉపయోగించుకుని ఖచ్చితంగా మనం విజయం అనేది సాధించగలం. మరైతే ఇటువంటి గొప్ప అవకాశం అయితే దొరికింది, నిజంగానే మంచి గొప్ప అవకాశం దొరికింది. కానీ దానిని సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకుంటున్నామా? ఒక్కసారి ఎవరికి వారు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది డియర్ లీడర్స్. సరైన పద్ధతిలో మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకునే దిశగా మనం పనిచేస్తున్నామా? మరి ఈ అవకాశం ఫలవంతం అవ్వాలి అంటే దీనికోసం కంపల్సరీగా సరైన విధానంలో పని చేయాలి. పని సరైన విధానంలో మనం చేయకపోతే ఖచ్చితంగా మనకి అనుకున్న ఆశించిన ఫలితాలు రావు. డియర్ లీడర్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ బెంగళూరులో బయలుదేరి హైదరాబాద్కు చేరాలి అంటే, హైదరాబాద్కు చేరాలి అంటే మీరు ఉత్తర దిశగా మీ ప్రయాణం అనేది చేయాలి. దిశ ఉత్తరమైనంత మాత్రాన మీరు ఖచ్చితంగా తొందరగా చేరుకోగలుగుతారా? అది కూడా డిపెండ్ అవుతుంది. మీరు ఏ మోడ్ ఆఫ్ ట్రావెల్ అనేది చేస్తున్నారు. ఎడ్ల బండి నడిచి వెళ్తున్నారా, ఎడ్ల బండిలో వెళ్తున్నారా, సైకిల్లో వెళ్తున్నారా, బైక్లో వెళ్తున్నారా, కార్లో వెళ్తున్నారా, ఫ్లైట్లో వెళ్తున్నారా, ట్రైన్లో వెళ్తున్నారా అనేది. మరి ట్రైన్ ఎక్కినంత మాత్రాన
ట్రైన్ కూడా కరెక్ట్ గా ట్రాక్ పైన ఉంది, అది నడిచే ట్రైన్ అయినా నడవని ట్రైన్, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి డియర్ లీడర్స్. మీరు బెంగళూరు నుంచి హైదరాబాద్కి చేరాలంటే ఉత్తర దిశగా మీరు ప్రయాణం అనేది ఆరంభించి తీరాలి. మీరు దక్షిణ దిశగా వెళ్తే మీరు ఎప్పటికీ హైదరాబాద్ అనే సిటీని, అంటే మీ గమ్యస్థానాన్ని చేరుకోలేరు. మరి వెళ్ళే రోడ్డు కూడా సరైన రోడ్డు అయి ఉండాలి. నేషనల్ హైవే 44 కారు లేదా బస్సు లేదా మీకు వేరే ఏదన్నా కానీ మోడ్ అయితే మీరు నేషనల్ హైవే 44 ద్వారా మీరు వెళ్ళినట్లయితే ఫాస్ట్గా చేరుకోగలుగుతారు. అలా కాకుండా ఏవో పల్లె రూట్లు పట్టుకొని ఎక్కడెక్కడో అక్కడ తిరుక్కుంటూ ఇటు తిరుక్కుంటూ అటు తిరుక్కుంటే సరైన స్థానంలో చేరుకోలేరు, సరైన స్థితిలోనూ చేరుకోలేరు. మీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది ఆ దెబ్బకి, ఆ రోడ్ల దెబ్బకి, ఆ ట్రాఫిక్కి, ఆ దీనికంతా. లేదు ఫ్లైట్లో ప్రయాణించారు, ఎస్ స్ట్రైట్గా మీరు వెళ్ళి ల్యాండ్ అయిపోతారు ఉత్తర దిశగా. అలా కాకుండా మీరు తూర్పు దిశగా, దక్షిణ దిశగా, అంటే ఇటువైపు ఎటు వెళ్ళారనుకోండి మీరు గమ్యస్థానాన్ని చేరుకోలేరు. అదే విధంగా మన బిజినెస్ లో కూడా, న్యూ యంగ్ బిజినెస్ లో కూడా మీరు మీ ఫ్యామిలీ పరంగా అనుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరాలంటే, మీ ఫ్యామిలీ పరంగా ఉన్న ఆర్థిక పరమైన కోరికల్ని మీరు తీర్చుకోవాలంటే ఈ న్యూ యంగ్ అవకాశాన్ని మీరు సరైన విధానంలో, సరైన పద్ధతిలో మీరు చేసుకుంటూ వెళ్ళాలి. మరి అవకాశం అనేది మామూలు అవకాశం కాదు, గొప్ప అవకాశం అనేది ఎప్పుడు ప్రూవ్ అవుతుందంటే మీరు సరైన పద్ధతిలో దాని కోసం పని చేసినప్పుడే. మీ ఫ్రెండ్స్, మీ శ్రేయోభిలాషులు ఆహ్వానించారు ఈ బిజినెస్ లోకి మిమ్మల్ని, చాలా సంతోషం. మరి ఇక్కడ వచ్చిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని డియర్ లీడర్స్, చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మన కంపెనీ పేరు న్యూ యంగ్ ఇండియా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మరైతే మన ప్రొడక్ట్ ఏంటి, మన కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఏంటి? క్యూర్ సెల్, ఒక అద్భుతమైన అమృత సంజీవని. క్యూర్ సెల్ అమృత సంజీవని ఫుడ్ సప్లిమెంట్. మరి ఈ ఫుడ్ సప్లిమెంట్ ఏదైతే ఉందో, ఈ స్టెమ్ సెల్ ఫుడ్ సప్లిమెంట్ ఏదైతే ఉందో, దీనిని మనము ఏమి చేయాలి? ఫస్ట్ థింగ్, వచ్చాము, కొనుక్కున్నాం, ప్రోడక్ట్ని కొనుక్కున్నాం, జాయిన్ అయ్యాం, ప్రోడక్ట్ని కొనుక్కుని కంపెనీలో బిజినెస్లో వచ్చాం. వచ్చిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే, మనము ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో ప్రతి ఒక్కరూ కూడా, అందరూ క్యూర్ సెల్ని వాడడం ఫస్ట్ టాస్క్. ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అందరూ కూడా వాడడం. మీరు మీ జీవిత భాగస్వామి, మీ పిల్లలు, మీ అమ్మ నాన్నలు లేదా వేరే సిస్టర్స్, బ్రదర్స్ ఎవరైనా మీ ఫ్యామిలీలో ఉంటే, ఎంతమంది ఉన్నా సరే ప్రతి ఒక్కరూ కూడా క్యూర్ సెల్ ప్రొడక్ట్ని మీరు వాడడం అనేది ఆరంభించాలి. మరి క్యూర్ సెల్ అనేది ఎవరు వాడాలి? మనకు చెప్తున్నారు మన ముక్కు బాలరెడ్డి గారు, బాబా గారు చాలా 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 అత్యంత అద్భుతంగా మనకి ప్రోడక్ట్ని ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ కోసం ఒక గట్టిగా మనకు వచ్చేసి చప్పట్లు కొట్టడానికి, ఇక్కడ మనకి పబ్లిక్ మీటింగ్ కాదు కాబట్టి డిజిటల్ క్లాప్స్ అనేది వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా ఇవ్వండి. ఎస్ ఫెంటాస్టిక్. సో డియర్ లీడర్స్, అద్భుతంగా, చాలా అద్భుతంగా మన ప్రోడక్ట్ గురించి చెప్తున్నారు. ఎవరు వాడాలి అంటే రోగిష్ఠులే వాడాలా? ఏదన్నా హెల్త్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళే వాడాలా? నో, ప్రతి ఒక్కరు హెల్దీగా ఉన్నవాళ్ళు, హెల్దీగా లేని వాళ్ళు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మనకి క్యూర్ సెల్ని మనకి వాడుకోవాలి. ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఆ హెల్త్ ఇష్యూ నుంచి బయటికి రావడానికి అది సహాయం చేస్తుంది. ఒకవేళ ఎవరికి ఎటువంటి హెల్త్ ఇష్యూ ఇంతవరకు లేదు అంటే, ఎటువంటి హెల్త్ ఇష్యూ భవిష్యత్తులో రాకుండా మనకు వచ్చేసి కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది. కాబట్టి రెండు వైపులా, కత్తికి రెండు వైపులా పదునే అన్నట్టుగా మనకి క్యూర్ సెల్ కి కూడా రెండు వైపులా పదును అనేది ఉంది డియర్ లీడర్స్. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని, ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అందరూ కూడా మన ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి. ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మనము వాడతామో, ఈ అమృత సంజీవులను మనము స్వయంగా తీసుకుంటామో, అప్పుడు ఈ మన ప్రోడక్ట్ పైన, క్యూర్ సెల్ అనే మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో మన గుండెల్లో నిలిచిపోతుందో, ఈ ప్రోడక్ట్ పైన అపారమైన అచంచలమైన విశ్వాసం అనేది మన అందరికీ కూడా కలుగుతుంది. ప్రోడక్ట్ పైన అచంచలమైన అపారమైన విశ్వాసం అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఇది బ్రెయిన్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ ని, పాజిటివ్ సజెషన్స్ ని మనకి కలగజేస్తుంది.
ఎప్పుడైతే ప్రోడక్ట్ పట్ల పాజిటివ్ వైబ్స్ అనేది మనకి రిజిస్టర్ అయ్యాయి బ్రెయిన్ లో, మీరు ఎవరితో అయినా దీని గురించి షేర్ చేయాలనుకున్నప్పుడు అద్భుతమైన పదాలు అనేది అలా 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 దొర్లిపోతాయి డియర్ లీడర్స్. ఎందుకంటే మీరు చేసే పని సగం అయితే మీ బ్రెయిన్ అనేది మిగతా సగం అనేది పూర్తి చేస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ లో ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. అతడు మహా తెలివైనవాడు అంటే తెలివి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బ్రెయిన్ లో ఉన్న ఆలోచనల వల్లే అతను తెలివైన వాడుగా గుర్తించబడ్డాడు. గొప్ప బుద్ధిమంతుడు అన్నా కూడా, మనకు తెలివైన వాడు అన్నా, మంచి ఇంటెలిజెంట్ అన్నా కూడా అర్థం ఏంటి? అతని బ్రెయిన్ యొక్క పెర్ఫార్మెన్స్ పైనే అతనికి ఆ బిరుదులు, ఆ పేర్లు అనేది వచ్చాయి. అదే రకంగా మీరు ఎప్పుడైతే ఒక పాజిటివ్ వైబ్ ని క్యూర్ సెల్ పరంగా, న్యూయంగ్ పరంగా పాజిటివ్ వైబ్స్ ని ఎప్పుడైతే మీరు బ్రెయిన్ లో రిజిస్టర్ చేస్తారో, మీరు ఎవరితో మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా అద్భుతమైన పాజిటివ్ పదాలే మీ నోటి నుంచి బయటికి వస్తాయి. ఇది మీ బిజినెస్ ని బిల్డ్ చేసుకోవడానికి, మీ బిజినెస్ ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది డియర్ లీడర్స్. కాబట్టి పాజిటివ్ వైబ్స్ అనేది మనకు బ్రెయిన్ లో రిజిస్టర్ అవ్వాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరు కూడా ప్రొడక్ట్ ని యూజ్ చేయాలి. ఆ తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే, మనం ఈ ప్రోడక్ట్ ని 10 మందికి, 20 మందికి, 100 మందికి, 200 మందికి, 100 మందికి, ఎన్ని వందల మందికైనా సరే ఈ ప్రోడక్ట్ ని షేర్ చేయడం ద్వారా, ఈ ఆపర్చునిటీని షేర్ చేయడం ద్వారా మనకు వచ్చేసి ఏ విధంగా ఆదాయం పొందవచ్చు అన్న విషయాన్ని మీరు ఏం చేయాలంటే, మిమ్మల్ని ఎవరైతే ఈ బిజినెస్ లోకి ఆహ్వానించారో ఆ సీనియర్ దగ్గరికి వెళ్ళి, యాక్టివ్ సీనియర్, ఆ సీనియర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని వారి ద్వారా తెలుసుకోవాలి. జూమ్ మీటింగ్స్ లో, ట్రైనింగ్స్ లో చాలా అద్భుతమైన విషయాలు చెప్తుంటారు. చాలా ఇంపార్టెంట్ ఈ జూమ్ ట్రైనింగ్స్ అనేది, చాలా ఇంపార్టెంట్. అయినప్పటికీ ప్రత్యక్షంగా మీరు కూర్చొని, ఎదురెదురుగా కూర్చొని, మీ సీనియర్తో కూర్చొని చేసే డిస్కషన్ వల్ల ఇంకా అద్భుతంగా పాజిటివ్ వైబ్స్ అనేది మీ బ్రెయిన్ లో రిజిస్టర్ అవుతాయి డియర్ లీడర్స్. కాబట్టి నెక్స్ట్ టాస్క్ ఏం చేయాలి మీరు అంటే, మిమ్మల్ని ఈ బిజినెస్ లోకి ఆహ్వానించిన మీ సీనియర్ ఎవరైతే ఉంటారో, మీ సీనియర్ తో పాటు కూర్చుని ఈ బిజినెస్ ద్వారా ఎలా ఆదాయం పొందవచ్చు, ఈ బిజినెస్ ద్వారా ఎలా కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు, ఈ బిజినెస్ ద్వారా ఏ రకంగా మనకు వచ్చి అవసరమైన మన ఆర్థిక పరమైన కోరికలు ఉన్నాయో వాటిని తీర్చుకోవచ్చు అని చెప్పేసి చర్చించాలి. ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు టోటల్ గా నోట్ చేసుకోండి. కంపల్సరిగా మీ సీనియర్ ని కలిసి దీని గురించి డిస్కస్ చేయాలి. ఒక రిలేషన్షిప్ అనేది, బిజినెస్ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మన డిస్కషన్స్ ద్వారా ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమన్నా అర్థం కాని విషయాలు ఏవైనా ఉన్నా వాటిని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ వెబ్సైట్ ఎలా వర్క్ చేస్తుంది, వెబ్సైట్ లో ఏం చేయాలనేది మీ సీనియర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ప్రత్యక్షంగా. కాబట్టి డియర్ లీడర్స్, ఈ పాయింట్ ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా మీ సీనియర్ని, ఎవరైతే కొత్తగా వచ్చారో, బిజినెస్ లోకి కొత్తగా వచ్చున్నారో, మీరు మీ సీనియర్ ని కలిసి ఈ విషయాలు, ఇప్పుడు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కంపల్సరీగా డిస్కషన్ చేయండి డియర్ లీడర్స్. ఆ తర్వాత ఏం చేయాలి నెక్స్ట్? సీనియర్ తో ఎప్పుడు టచ్ లో ఉండాలి. మీకు ఏ మాత్రం ఏది అర్థం కాని విషయం ఉన్నా వెంటనే వారికి ఫోన్ చేసి వారి ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండాలి మీ యాక్టివ్ సీనియర్ తో. తర్వాత ఒక 3 నెలల పాటు, మినిమం 3 months, 90 days జూమ్ ద్వారా జరిగే ప్రతి సెషన్ కి అటెండ్ అవ్వాలి. జూమ్ ద్వారా జరిగే ప్రతి సెషన్ కి అటెండ్ అవ్వాలి. మార్నింగ్ జూమ్ సెషన్ కావచ్చు, ఈవినింగ్ జూమ్ సెషన్ కావచ్చు, వీలైతే హిందీ మీకు అర్థమైతే హిందీ జూమ్ సెషన్ కావచ్చు. మనకి కన్నడలోనూ జూమ్ సెషన్స్ జరుగుతుంటాయి, తమిళ్లోనూ మనకి జూమ్ సెషన్ జరుగుతుంటాయి. కాబట్టి మీకు ఏ భాషలు అర్థమవుతాయో ఆ ప్రతి భాషకు సంబంధించిన జూమ్ సెషన్స్ ని, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ప్రెజెంటేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మినిమం 3 నెలల పాటు మీరు కంపల్సరిగా అటెండ్ అయి తీరాలి. ఎప్పుడైతే మీరు సెషన్స్ లో అటెండ్ అవుతారో, ఇక్కడ అద్భుతమైన స్పీకర్స్, అద్భుతమైన ట్రైనర్స్, అద్భుతమైన మోటివేటర్స్ మనకు అందుబాటులో ఉన్నారు డియర్ లీడర్స్. ఒక్కొక్కరి విధానం, ఒక్కొక్కరి శైలి ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి పదజాలం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవరి నుంచి మీరు ఏదైనా కూడా నేర్చుకోవచ్చు. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క టాలెంట్ ని, ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క నైపుణ్యాన్ని మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది డియర్ లీడర్స్. అవన్నీ కూడా మీరు ఒక లీడర్ గా ఎదిగినప్పుడు, మీరు ఒక ఇండిపెండెంట్ లీడర్ అయినప్పుడు అవన్నీ కూడా మీకు జీవితంలో ఇప్పుడు లీడర్ గా ఎదిగినప్పుడు ఉపయోగపడడమే కాదు డియర్ లీడర్స్. ఇక్కడ చెప్పే ప్రతి విషయం కూడా జీవిత కాలం ఉపయోగపడే, అంటే తుది శ్వాస వరకు, ప్రతి మనిషి తుది శ్వాస వదిలే వరకు కూడా ఇక్కడ లయన్స్ యూనివర్సిటీ ద్వారా
ట్రైనింగ్ చేసే విషయాలు, చెప్పే విషయాలు అనేది ఉపయోగపడతాయి డియర్ లీడర్స్, తుది శ్వాస వరకు. అటువంటి అద్భుత విషయాలు, అద్భుతమైన స్పీకర్స్, అద్భుతమైన లీడర్స్ మనకు చెప్తున్నారు. సో కాబట్టి 3 నెలల పాటు మనకి ఇది కంపల్సరీగా ట్రైనింగ్ పీరియడ్ అనేది మనము చేసుకోవాలి. అందరూ ప్రెజెంటేషన్స్ లో చెప్తుంటారు, గొప్ప గొప్ప ట్రైనర్స్ మనకున్నారు, ప్రెజెంటేషన్ లో చెప్తుంటారు, ఇది మామూలు బిజినెస్ ప్లాన్ కాదండి, ఇది వచ్చేసి 100 కోట్ల రూపాయల బిజినెస్ ప్లాన్, 100 కోట్ల రూపాయల బిజినెస్ ప్లాన్. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో లేదా 7 ఏళ్లలో 6 ఏళ్లలో 7 ఏళ్లలో మీరు 100 కోట్లైనా కూడా మీరు సంపాదించగలరు ఈ బిజినెస్ ద్వారా అని చెప్తుంటారు. ఒక్కసారి ఆలోచించండి డియర్ లీడర్స్. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 10 ఏళ్ళు, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, టోటల్ 12 ఏళ్ళు, డిగ్రీ 3 నుంచి 4 సంవత్సరాలు అంటే 15-16 సంవత్సరాలు. ఆ తర్వాత ఏదైనా స్పెషలైజేషన్ ఇంకో 2 ఏళ్ళు 18 ఏళ్ళు. ఆ తర్వాత మళ్ళీ టెక్నికల్ కోర్సులు షార్ట్ టర్మ్ టెక్నికల్ కోర్సు అంటే అది వాటిని కలుపుకుంటే ఇంకొక 1 ఇయర్. దాదాపు 19 సంవత్సరాల పాటు మీరు ప్రాపర్ మంచి స్కూల్స్ లో, కాలేజెస్ లో, యూనివర్సిటీల్లో ప్రాపర్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత కూడా చాలా మందికి సరైన ఉద్యోగాలు లభించడం లేదు. లభించిన వారికి కూడా నెలకు 20,000, 25,000, 30,000తో మనకి ఆరంభమవుతున్నాయి శాలరీస్. అంటే దాదాపు 19-20 ఏళ్ళు మీరు చదువుకుంటే, 19-20 ఏళ్ళు మీరు కష్టపడి, జీవితంలో మీరు కష్టపడి కాలేజీలకు వెళ్ళి ఫీజులు కట్టి, పుస్తకాలు కొని, కాలేజీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, ఫీజుల ఖర్చులు, పుస్తకాల ఖర్చులు, ఇంతటి ఖర్చులన్నీ పెట్టుకొని ట్రైనింగ్లు పొంది మరి పరీక్షలు రాసి, ఎగ్జాములు రాసి, అంత 20 ఏళ్ల మీ కష్టానికి మీకు ఆరంభమయ్యే శాలరీస్ నెలకి 20,000, 30,000, 40,000. ఎవరికో ఒకరికి 1%, లెస్ దాన్ 1% వాళ్ళకి లక్షల్లో, ఆరంభంలోనే లక్షల్లో శాలరీ అనేది ఉంటుంది. లెస్ దాన్ 1%. ఉద్యోగం దొరికే వాళ్ళలో లెస్ దాన్ 1%కి మాత్రమే ఆరంభంలోనే, బిగినింగ్ లోనే లక్ష పైన శాలరీ ఉంటుంది. అందుకనే అటువంటి ఎవరికైనా ఉద్యోగాలు వస్తే చివరికి పేపర్కి వేస్తారు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు, చివరికి టీవీ న్యూస్ లో కూడా చెప్తారు, ఫలానా వాళ్ళకి ఫలానా కంపెనీలో ఫలానా శాలరీ ప్యాకేజ్ తో ఉద్యోగం వచ్చిందని. అంటే అది గొప్ప న్యూస్. అది ఎందుకు? సర్వసాధారణంగా దొరికేది ఎంత? 30,000, 40,000 అంతే నెలకి. పెద్ద మొత్తం దొరికిందంటే గొప్ప న్యూస్ కాబట్టి దాన్ని న్యూస్లో కూడా మనకి చెప్పడం అనేది జరుగుతుంది, న్యూస్ పేపర్స్ లో కూడా రావడం అనేది జరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ 100 కోట్ల రూపాయలు రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో ఒక 100 కోట్ల రూపాయలు సంపాదించాలంటే, 100 కోట్లు అంటే 5 ఏళ్లలో 100 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత అయిందండి? సంవత్సరానికి 20 కోట్లు. 10 ఏళ్లలో 100 కోట్లు అన్నా కూడా సంవత్సరానికి 10 కోట్లు. నెలకి దాదాపు ₹1,00,00,000. నెలకి దాదాపు ₹1,00,00,000 యావరేజ్, ఆన్ అండ్ యావరేజ్ నెలకి దాదాపు ₹1,00,00,000 అంటే మనం కనీసం 90 రోజులు కూడా మనం ట్రైనింగ్ పొందకపోతే, 90 రోజులు కూడా మనం ట్రైనింగ్ తీసుకోకపోతే, 90 రోజులు కూడా మనం నేర్చుకోకపోతే, జూమ్లకి ప్రతిరోజు కంపల్సరీగా అటెండ్ అయి నేర్చుకోకపోతే ఏ విధంగా మీరు సంపాదించగలం అనుకుంటున్నారు? కాబట్టి డియర్ లీడర్స్, డు నాట్ నెగ్లెక్ట్ జూమ్ ట్రైనింగ్స్, డు నాట్ నెగ్లెక్ట్. చాలా కాన్సన్ట్రేషన్తో 1-2 సార్లు వినండి, విని నేర్చుకోండి. ఇక్కడ ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో, మామూలు శాలరీ సిస్టంలో మాదిరి లీనియర్ గ్రోత్ లేదంటే బిజినెస్ లో లీనియర్ గ్రోత్ కాకుండా ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ద్వారా మీరు రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో ఖచ్చితంగా మీరు సాధించగలరు. 100 కాకుండా అంతకంటే ఎక్కువ కూడా సాధించగలరు. బట్ ఇన్ ఏ ప్రాపర్ వేలో మీరు పనిచేసినప్పుడు మాత్రమే, మీరు సేల్స్ వాల్యూమ్స్ తెచ్చినప్పుడు మాత్రమే, టర్నోవర్ అయినప్పుడు మాత్రమే, టర్నోవర్ మీ ద్వారా కంపెనీకి, బిజినెస్ కి టర్నోవర్ అయినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ 3 నెలల కాలంలో ట్రైనింగ్ తీసుకుంటుంటారు. ట్రైనింగ్ తో పాటుగా చేయాల్సిన పనులేంటి? ట్రైనింగ్ తో పాటుగా జూమ్ లో ట్రైనింగ్ అనేది అవుతుంటారు. వాటితో పాటుగా ట్రైనింగ్ తో పాటుగా మీరు చేయాల్సిన పనులేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఈ ఆపర్చునిటీని మనం షేర్ చేయాలి అంటే ఎవరికి షేర్ చేయాలి? ఎవరికి షేర్ చేయాలి ఈ ఆపర్చునిటీని? డియర్ లీడర్స్, లిస్టింగ్ అనేది ముందుగా చేసుకోవాలి. ఒక డైరీ తీసుకొని, ఒక డైరీలో ప్రాపర్గా ఒక లిస్ట్ అనేది రాసుకోవాలి. ఎవరు లిస్ట్గా రాసుకోవాలి? ఎవరెవరిని రాసుకోవాలి? పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని, బంధువులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, బిజినెస్ పరిచయాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని పేరు
మొబైల్ నంబరు, ఊరి పేరు, ఈ మూడింటిని కూడా లిస్ట్లో మీరు రాసుకోవాలి. అంతేకాదు ఈ లిస్ట్లో రాసుకోవడం ప్రారంభించిన తర్వాత మీకు ఆ రోజు నుంచి పరిచయమయ్యే ప్రతి కొత్త వ్యక్తి డీటెయిల్స్ కూడా అందులో ఎంటర్ అవుతూ ఉండాలి. ప్రతి కొత్త వ్యక్తి, ఎందుకంటే లిస్ట్ ఈజ్ అన్లిమిటెడ్. ఈ జీవితంలో మనం బ్రతికున్నంత వరకు, మనం ప్రాణం ఉన్నంత వరకు, మనుషుల్ని కలుస్తున్నంత వరకు కొత్త వాళ్ళు ఎవరో ఒకరు కొత్త వాళ్ళు కలుస్తూనే ఉంటారు డియర్ లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు పరిచయమే ప్రతి ఒక్కరిని కూడా మనం వచ్చేసి ఇక్కడ లిస్ట్లో చేర్చుకుంటూ వెళ్ళాలి. లిస్టింగ్ చేసుకున్నారు, ఒకవైపు ట్రైనింగ్ అవుతుంది, 3 months ట్రైనింగ్ మీద అవుతుంది జూమ్స్ ద్వారా. అది చేసుకుంటూనే ఈ లిస్ట్ చేసుకునే దాంట్లో లిస్ట్ రాసే సమయంలో మీరు మీ సీనియర్ యొక్క సహాయం అనేది తీసుకోవచ్చు. ఎవరైతే మిమ్మల్ని బిజినెస్ లోకి ఇన్వైట్ చేశారో ఆ వ్యక్తితో పాటు కూర్చుని మీరు లిస్ట్ అనేది రాసుకోవచ్చు. మీకు ఏదైనా దాంట్లో అర్థం కాని విషయాలు ఉంటే మీ సీనియర్ ద్వారా మీరు వారి సహాయం తీసుకొని ఈ లిస్ట్ బిల్డ్ చేయడంలో మీరు వారి సహాయం అనేది తీసుకోవచ్చు డియర్ లీడర్స్. లిస్టింగ్ అనేది అవుతోంది, అది ఎండ్ కాదు, కంప్లీట్ అయింది, ఈ రోజు కంప్లీట్ అయింది అనేది కాదు. అది లిస్ట్ అనేది అన్లిమిటెడ్, రోజు అవుతూనే ఉంటుంది. లిస్ట్ ఆరంభమైన తర్వాత అందులో 100 మంది, 200 మంది, 300 మంది, 1000 మంది, ఎంతమంది అని ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మన బిజినెస్ ప్రెజెంటేషన్స్ కి, మనం జరిగే న్యూ యంగ్ బిజినెస్ ప్రెజెంటేషన్స్ కి మీరు మీ పరిచయస్తుల్ని ఎవరైతే లిస్ట్ లో మీరు రాసుకుని ఉన్నారో, పరిచయస్తులు, పరిచయం లేని వాళ్ళు, కొత్త వాళ్ళు, ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే రాసుకున్నారో వారిని ప్రతి బిజినెస్ మీటింగ్ కి సెలెక్ట్ చేసుకుని, అంటే 1 2 3 4 5 6 7 8 9 10 10 మందిని, ఫస్ట్ 10, నెక్స్ట్ 10 ఇలాగా మీరు వచ్చేసి ఒక 10 మందిని లేదా 15 మందిని లేదా 20 మందిని ప్రతి బిజినెస్ మీటింగ్ కి మీరు ఇన్వైట్ చేయాలి. మరి ఇన్వైట్ చేసిన తర్వాత వారిని ఫాలో అప్ చేయాలి, మీటింగ్ కి వచ్చేలాగా ఫాలో అప్ చేయాలి. మరి మన దగ్గర ఎటువంటి మీటింగ్స్ జరుగుతున్నాయి అంటే, ఒకటి ఆన్లైన్ జూమ్ మీటింగ్స్, రెండోది ఆఫ్లైన్ మీటింగ్స్. ఎస్ డియర్ లెట్, ఆన్లైన్ జూమ్ మీటింగ్ కి మనం ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసి ఆన్లైన్ జూమ్ మీటింగ్ కి అటెండ్ అయ్యేలాగా చూడాలి. వారు అటెండ్ అయ్యారంటే వాళ్ళు ఏ పేరుతో వచ్చారో కనుక్కోవాలి. మీరు ఏ పేరుతో, ఒకవేళ నేను అటెండ్ అవుతాను అని చెప్పారనుకోండి, అటెండ్ అవుతానని చెప్పిన తర్వాత వారు ఏ పేరుతో జూమ్ లోకి ఎంటర్ అవుతున్నారో కనుక్కోవాలి. ఒకవేళ జూమ్ వాళ్ళకి యాప్ అనేది యూజ్ చేసే విధానం తెలియకపోతే వాళ్ళకి జూమ్ యాప్ యూజ్ చేసే విధానం అనేది మీరు తెలియజేయాలి, నేర్పించిన తర్వాత వాళ్ళ జూమ్ లో వాళ్ళ పేరుతో, ఏ పేరుతో వస్తున్నారో చూడాలి. ఆ తర్వాత వారిని పిలిచిన తర్వాత ఒక 10 మందిని 20 మందిని మీరు పిలిస్తే అందులోంచి ఒక 4-5 జూమ్ ప్రెజెంటేషన్ కి రావడానికి సిద్ధపడ్డారు, వారు జూమ్ ప్రెజెంటేషన్ కి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు వారి కోసం వెతుకుతారు, వాళ్ళ పేరుని వెతుకుతారు. మీరు ఎలాగైతే వారి పేరుని వెతుకుతారో అదే విధంగా మీ పేరుని కూడా వారు వెతుకుతారు. మమ్మల్ని పిలిచిన వ్యక్తి ఇంతకీ వచ్చాడా లేదా? ఒకవేళ మీరే లేరనుకోండి, మీరు గాయబ్, మీ పేరు కనపడలేదనుకోండి, మీరు ఎవరినైతే పిలిచి ఉంటారో వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. అరే, మమ్మల్ని పిలిచిన వ్యక్తి తాను రాకుండా మమ్మల్నే ఇక్కడికి పిలిచాడే, తాను రాలేదే అని చెప్పేసి ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు డియర్ లీడర్స్. కాబట్టి మీరు ఏం చేయాలి తెలిసిన, జూమ్ ప్రెజెంటేషన్ పిలిచినప్పుడు నా పేరు జూమ్ లో ఈ పేరుతో ఉంటుంది. మీరు ఇక్కడ మనకు వచ్చేసి ఆ జూమ్ మనకు వచ్చిన తర్వాత అక్కడ పార్టిసిపెంట్స్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే నా పేరు కనిపిస్తుంది అని చెప్పేసి వారికి చెప్పి ఉండాలి. అప్పుడు ఏం వెళ్తుంది సజెషన్, ఓహో అంటే ఇప్పుడు మేము కూడా వచ్చామో లేమో వెతుకుతారన్నమాట. ఈయన పేరుని వెతికి నేనున్నానో లేదో చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు అంటే, ఒకవేళ ఈ ప్రెజెంటేషన్ కి మేము రాలేదనుకోండి, మా పేర్లు కూడా వెతుకుతాడు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక ఆలోచన అనేది కలుగుతుంది. ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి ఇది కూడా ఒక రకంగా దోహదం అనేది చేస్తుంది, కంపల్సరీగా అటెండ్ అవ్వడానికి. ఆ తర్వాత ఆ మీటింగ్ లో 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి చూస్తూ ఉండాలి, వాళ్ళు ఉన్నారా లేదా అనేది చూస్తూ ఉండాలి, పూర్తిగా విన్నారా లేదా అని. ఇది ఫాలో అప్ అని చాలా ఇంపార్టెంట్ డియర్ లీడర్స్. ఎందుకంటే మీరు పిలిచారు కదా అని జూమ్ ప్రెజెంటేషన్ ఒకసారి వస్తారు, క్లిక్ చేస్తారు, లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత మరి ఏదో ఫోన్ కాల్ వచ్చిందని చెప్పేసి మరి బయటికి వెళ్ళిపోతారు, మళ్ళీ లోపలికి రారు.
సో ఇలాగా కాకుండా వారికి ముందే చెప్పుండాలి, ఒక 1 అవర్ పాటు ఎటువంటి ఫోన్ కాల్స్ వచ్చినా కట్ చేసి మీటింగ్లో కొనసాగమని, పూర్తి స్థాయిలో వినమని మనం ఇన్వైట్ చేయాలి, వాళ్ళకి చెప్పి ఉండాలి, ముందే చెప్పి ఉండాలి. సో ఈ రకంగా జూమ్ ప్రెజెంటేషన్స్ ని మీరు ఉపయోగించుకోవచ్చు. వీటి తర్వాత ఆఫ్లైన్ మీటింగ్స్ డియర్ లీడర్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఆఫ్లైన్ మీటింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఆన్లైన్ మాత్రమే అంటే ఇప్పుడు మనకు పూర్తిగా కుదరదు. ఆన్లైన్ ఉండాలి, ప్లస్ ఆఫ్లైన్ మీటింగ్స్ కూడా జరగాలి. ఆఫ్లైన్ మీటింగ్స్లో ఒకసారి చూసుకున్నట్లయితే 1-to-1 మీటింగ్స్ అనేది ఉంటాయి. అంటే ఒకే వ్యక్తికి మనం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ప్రెజెంటేషన్ అనేది ఇవ్వడం 1-to-1, 1 or 2 అలాంటి వాళ్ళకి మనం ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది 1-to-1 ప్రెజెంటేషన్ అంట. రెండోది హోమ్ మీటింగ్. అంటే మనకు వాళ్ళు ఎవరికైతే మనం ప్రెజెంటేషన్ చెప్పాలనుకుంటున్నామో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక 4, 5, 10 మందో మనకుంటే వారందరికీ కలిపి ఒక హోమ్ మీటింగ్లో మనకి ప్రెజెంటేషన్ అనేది ఇవ్వడం. ఈ హోమ్ మీటింగ్స్ అనేది చాలా సక్సెస్ఫుల్ అవుతాయి. తర్వాత స్మాల్ హాల్ మీటింగ్స్, ఒక 30, 40, 50 గ్యాదరింగ్. ఇలాంటి గ్యాదరింగ్కి మనకు వచ్చేసి హాల్స్లో మనకి మీటింగ్స్ అనేది ప్రెజెంటేషన్ మీటింగ్ అనేది చేయడం. ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవాల్సిన అంశం చూడండి డియర్ లీడర్స్, ఎవరైతే కొత్తగా మనకి బిజినెస్లోకి వచ్చారో, ఎవరైతే కొత్తగా మనకి బిజినెస్లోకి జాయిన్ అయ్యారో, జాయిన్ అయిన వెంటనే పెన్ను పేపర్ తీసుకుని లిస్ట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఫోన్లు చేసేసి, ఇద్దో నేను వస్తున్నాను ఇంటికి, నేను చెప్తున్నాను నేను బిజినెస్లో జాయిన్ అయిపోయినాను, ఈరోజే వచ్చేస్తున్నాను, నేను ఇంటికి వచ్చేస్తున్నాను, నీకు చెప్తున్నాను, నువ్వు కూడా జాయిన్ అయిపో ఈరోజే అని చెప్పేసి హడావుడిగా వెళ్ళేసి మీరు వచ్చేసి అక్కడ మీకు తెలిసింది సగం తెలియంది సగం అక్కడ చెప్పేయకూడదు. డియర్ లీడర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి వారిని మీరు జూమ్ మీటింగ్ అన్న ఇన్వైట్ చేయాలి, లేదంటే ఆఫ్లైన్ మీటింగ్స్ మాత్రం మినిమం ఒక 6 మంది డైరెక్ట్ రెఫరల్స్ మీ టీంలో జాయిన్ అయ్యేదాకా, ఒక 6 మంది డైరెక్ట్ రెఫరల్స్ మీ టీంలో జాయిన్ అయ్యేదాకా మీరు స్వయంగా మీ పరిచయస్తులకి, మీ లిస్ట్లో ఉన్న వాళ్ళకి బిజినెస్ ప్రెజెంటేషన్ చెప్పకూడదు. మీ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మీరు బిజినెస్ ప్రెజెంటేషన్ చెప్పకూడదు. ఎప్పటిదాకా? కనీసం ఒక 6 మంది మీ టీంలో జాయిన్ అయ్యేదాకా. మరి కనీసం 6 మంది మీ టీంలో ఎలా జాయిన్ అవుతారు, ఎప్పుడు జాయిన్ అవుతారు, ఏ విధంగా జాయిన్ అవుతారు అంటే, వారికి బిజినెస్ ప్రెజెంటేషన్ చెప్పడానికి మీరు మిమ్మల్ని ఈ బిజినెస్లోకి జాయిన్ చేసిన వ్యక్తి యొక్క సహాయంతోనే ప్రెజెంటేషన్ ఇవ్వాలి, కానీ మీరు స్వయంగా వెంటనే ఇవ్వకూడదు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైతే వ్యక్తి జాయిన్ చేస్తున్నారో ఆ వ్యక్తి మీకంటే కొంత అనుభవజ్ఞుడు, మీకంటే కొంత సీనియర్, మీకంటే ఎక్కువ ట్రైనింగ్లు, ఎక్కువ మీటింగ్లు అటెండ్ అయి ఉన్నాడు, మీకంటే ఎక్కువ వెబ్సైట్ని వాడి ఉన్నారు, మీకంటే ఎక్కువగా సీనియర్స్తో మాట్లాడున్నారు, కాబట్టి మీకంటే ఎక్కువగా కొంత పరిజ్ఞానం, నాలెడ్జ్ బిజినెస్ గురించి, ప్రోడక్ట్ గురించి ఆయనకి ఉంటుంది. కాబట్టి డియర్ లీడర్స్, మీరు ఇమ్మీడియట్గా మీ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ప్రెజెంటేషన్స్ 1-to-1 కావచ్చు, ఫ్యామిలీ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ కావచ్చు, మీరు చేయరాదు. కంపల్సరిగా మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ లీడర్ ఎవరైతే ఉన్నారో వారి సహాయం అనేది తీసుకొని వారితోనే అక్కడ ప్రెజెంటేషన్ అనేది ఇప్పించాలి. గుర్తుపెట్టుకోండి డియర్ లీడర్స్. లేదంటే మీకు మంచి క్వాలిటీ పీపుల్ కూడా మీ ద్వారా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు, ఇంకా నాలెడ్జ్, ఎందుకంటే మనం ఇంకా కొత్త కాబట్టి. మీరు లేదు అంటే దట్ మీన్స్ అది తక్కువదని కాదు, మీలో తక్కువని కాదు, మనం ఇంకా కొత్త కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మనము ఇంకా ట్రైనింగ్స్ తీసుకోలేదు కాబట్టి మాత్రమే తప్ప అదేదో మీకు తక్కువ చేసినట్లు కాదు డియర్ లీడర్స్. మీ సీనియర్ సహాయంతోనే మీరు ఈ ఆఫ్లైన్ మీటింగ్స్ అనేది చేయాలి. మీ టీంలో కనీసం ఒక 6 మంది అయినా డైరెక్ట్ రెఫరల్స్ మీ కింద డైరెక్ట్ రెఫరల్స్ జాయిన్ అయ్యేదాకా మీరు ప్రెజెంటేషన్ ఇవ్వకండి, మీ సీనియర్ ద్వారానే ఇవ్వండి. సో మనకి ఏమవుతుందంటే నేర్చుకోక ముందే మనము వెళ్ళడం వల్ల ఏమవుతుంది, చాలా ప్రమాదాలు అవుతాయి. ఎగ్జాంపుల్కి మీరు బస్ డ్రైవింగ్ అంటే చాలా ప్యాషన్, చాలా ఇష్టం, బస్ డ్రైవింగ్ అనేది చాలా ఇష్టం, మీకు సైకిల్ తొక్కడం వచ్చు, 2-వీలర్ బైక్ రైడ్ చేయడం వచ్చు, బైక్ నడపడం వచ్చు, కానీ బస్ డ్రైవింగ్ అనేది మీకు కార్ డ్రైవింగ్ కూడా రాదు, బస్ డ్రైవింగ్ కూడా రాదు. సరే ఇప్పుడు నేర్చుకుంటున్నారు, ఫస్ట్ రోజు వెళ్ళి డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి ఒకరోజు 1 అవర్ మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ మీరు డ్రైవింగ్ అనేది
ఆయన ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో చేసి వచ్చారు. వచ్చిన వెంటనే మరుసటి రోజు ప్యాసింజర్లతో కూడిన బస్సుని మీరు డ్రైవింగ్ చేయగలరా? ఒక 30 మందో 40 మందో 50 మందో ప్యాసింజర్లు ఉన్నారు బస్సులో. ఆ బస్సుని మీరు డ్రైవింగ్కి దిగారనుకోండి, ఏం పర్వాలేదు, నిన్న నేర్చుకుని వచ్చినాను, నిన్న డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయినా, నిన్న ఫుల్గా నేర్చుకుని వచ్చినా నిన్న, కాబట్టి ఏం పర్వాలేదు, ఏం భయపడద్దండి, మీకు ఏ ఊరికి కావాలంటే ఆ ఊరికి చేరుస్తాను అని చెప్పేసి మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారనుకోండి, నాయనా వద్దు నాయనా అని చెప్పేసి భయపడి మొత్తం అంతా ప్యాసింజర్లు అందరూ పారిపోతారు. పారిపోలేదంటే ఏమవుతుంది, ఆ బస్సుకి ఎక్కడో చోట యాక్సిడెంట్ అయ్యి ప్రమాదం జరుగుతుంది. సో కాబట్టి డియర్ లీడర్స్, మనకు వచ్చేసి ఇక్కడ మనము ఖచ్చితంగా మనము కంపల్సరీగా సీనియర్ యొక్క మనకు సహాయం తీసుకోవాలి, మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి యొక్క సహాయం తీసుకోవాలి. వారి ద్వారానే మనకి ఆఫ్లైన్ మీటింగ్స్ బిగినింగ్ లో చేయాలి తప్ప మీరు జాయిన్ అయిన వెంటనే మీరు ప్రెజెంటేషన్ చెప్పడం స్టార్ట్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ గురించి మనకు వచ్చేసి మీరు ఇన్వైట్ చేసేటప్పుడు కూడా ఎలా చెప్పాలి, బిజినెస్ మీటింగ్కి 1-to-1 మీటింగ్ కావచ్చు, హోమ్ మీటింగ్ కావచ్చు, తర్వాత వచ్చేసి జూమ్ మీటింగ్ కావచ్చు, మనం వాళ్ళకి చెప్పాలి, ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేస్తాడు. బిజినెస్ అనేది, ప్రోడక్ట్ అనేది ఒక అద్భుతం, బిజినెస్ అనేది ఒక అద్భుతం. ఈ రెండు అద్భుతాల నడుమ ఏదైతే ఇన్ని ఏళ్ల పాటు, ఇన్నేళ్ల నుంచి ఆర్థిక పరమైన కష్టాలు మనం ఎదురు చూస్తున్నామో, వారికి ఏముందో, ఏం అవసరం ఉందో వారికి, దానిని హైలైట్ చేస్తూ మనం ఇన్వైట్ చేయాలి. వారికి అవసరం ఏందో మనకు తెలుసు, మన లిస్ట్ చాలా ఉంది. కొంతమందికి అదనపు ఆదాయం కావాలని ఉంటుంది, ఎక్స్ట్రా ఇన్కమ్. కొంతమందికి డబ్బు అంటే ఆ కరెన్సీని చూస్తేనే, ఆ నోట్లని చూస్తేనే, ఆ నోట్ల కట్ట సౌండ్ విన్నా కూడా, ఆ నోట్ల కట్టల వాసన చూసినా కూడా వారికి అదో రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది బాడీలోంచి వస్తాయి. అటువంటి వాళ్ళు కూడా మనకు ఉంటారు, తప్పులేదు, అది వాళ్ళ కోరిక, వాళ్ళ ఇష్టం. సో అంటే బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది కొంతమంది కోరిక ఉంటుంది. ఒక మంచి గొప్ప కార్ తీసుకోవాలనే కోరిక ఉంటుంది. సొంత ఇల్లు, ఓన్ హౌస్ డ్రీమ్ అనేది ఉంటుంది. చాలా మందికి జ్యువెలరీ డ్రీమ్ ఉంటుంది. బంగారం ధరలు ఎటు వెళ్తున్నాయి చూస్తున్నాం మనం, ఎటో వెళ్ళిపోతున్నాయి బంగారం ధరలు. సో అలా జ్యువెలరీ ఖరీదు చేయాలనేది ఉంటుంది. మరి చాలా మందికి తల్లిదండ్రులకి పిల్లలంటే చాలా ఇష్టం. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు ఎంతో తపన పడుతుంటారు, ఎంతో కష్టపడుతుంటారు, ఎన్నో త్యాగాలు చేస్తుంటారు, ఎంతో కడుపు మార్చుకుంటుంటారు పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం. తల్లిదండ్రులు, అటువంటి తల్లిదండ్రులు చాలా హ్యాట్స్ ఆఫ్ గ్రేట్, అటువంటి తల్లిదండ్రులు. మరి పిల్లల ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు కొంతమందికి డ్రీమ్గా ఉంటుంది, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా అనేది. ఇంక ఓవరాల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రం అనేది మనకు కావాలనే కోరిక అనేది మనకు ఉంటుంది. కొంతమందికి ఓన్ బిజినెస్, నేను ఒకరి కింద పనిచేయడం ఏంటి, ఓన్ బిజినెస్, నాకంటూ ఏదైనా ఓన్ బిజినెస్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి కోరిక ఉంటుంది. మరి కొంతమందికి ఏంటి, లీజర్ టైంని, ఫ్రీ టైంని దాన్ని యూజ్ చేసుకోవాలా, రిటైర్ అయిపోయాము ఏం చేయాలా అని చెప్పేసి ఆ యూజ్ చేసుకునే దానికి ఆ కోరిక అనేది ఉంటుంది. కొంతమంది పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే స్వయంగా మనం ఇంప్రూవ్ అవ్వాలనేది ఉంటుంది. ఇంకా కొంతమందికి సక్సెస్, జనానికి సక్సెస్ రావడానికి వారికి మనం సహాయం చేయాలా, జనాలు సక్సెస్ఫుల్ అవడానికి మనం సహాయం చేయాలా అని చెప్పేసి, హెల్పింగ్ అదర్స్ టు సక్సీడ్ అని చెప్పేసి అదే కోరిక అనేది ఉంటుంది కొంతమందికి. కొంతమందికి కొత్త వాళ్ళని మీటింగ్, న్యూ పీపుల్, కొత్త వాళ్ళని కలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి కొంతమందికి చారిటీ, ఎస్ మనకి మన డబ్బు సంపాదించినంత చాలు, ఇంకా అదనంగా ఏమొచ్చినా చారిటీ చేద్దాం, మనకు ఆల్రెడీ సంపాదించేసే మనకు అవసరమైనంత అదనంగా ఏదైనా ఇన్కమ్ వచ్చిందంటే దాన్ని చారిటీ చేద్దాం, మనకు వచ్చేసి వాటిని దాన ధర్మాలకి యూజ్ చేస్తామని చెప్పేసి వారు అనుకుంటుంటారు. అటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి కోరికలు ఉంటాయి. తర్వాత కొంతమందికి రికగ్నిషన్, గుర్తింపు, పూలహారాలు, సన్మానాలు, శాలువాలు, చప్పట్లు, స్టేజ్ పైన ప్రసంగాలు, కిరీటాలు, ఇలాంటివన్నీ కూడా కోరికలు ఉంటాయి. ఒక గుర్తింపు, ఒక డైమండ్ అని చెప్పేసి, ఒక డబుల్ డైమండ్ అని, ఒక క్రౌన్ అని చెప్పేసి, ఇలాగా మనకు అద్భుతమైన ఒక గుర్తింపు పొందాలనే తీవ్రమైన వాంఛ, కోరిక అనేది ఉంటుంది. కొంతమందికి ట్రావెల్ చేయాలంటే, ప్రపంచవ్యాప్తంగా టూర్ చేయాలా, ట్రావెల్ చేయాలనేది కోరిక ఉంటుంది.
ఇంకా కొంతమందికి మతపరమైన ప్రయాణాలు చేయాలని చెప్పేసి కోరిక ఉంటుంది. కాశీ ప్రయాణం కావచ్చు, లేదంటే మనకి క్రిస్టియన్ సోదరులకి జెరూసలేం ప్రయాణం కావచ్చు, లేదంటే ముస్లిం సోదరులకి తర్వాత వచ్చేసి మనకి మక్కా ప్రయాణం కావచ్చు. ఇలాగా మనకి ఇటువంటి వాటికి కూడా కోరిక ఉంటుంది. అంటే వాటికి కూడా ప్రతిదానికి డబ్బు కావాలి డియర్ లీడర్స్. ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్ ఏదైతే ఉందో 15 పాయింట్లు చెప్పాను నేను. ఈ 15 పాయింట్లో ప్రతి పాయింట్ మీరు ఏం చేయాలన్నా సరే డబ్బు కావాలి, డబ్బు కావాల్సిందే. సో కాబట్టి మరి ఇక్కడ మరి ఆ రకంగా మనం ఎవరినైతే వ్యక్తిని ఇన్వైట్ చేస్తున్నామో ప్రెజెంటేషన్కి, ఏ వ్యక్తినైతే మనం ప్రెజెంటేషన్కి రావాలని కోరుకుంటున్నామో ఆ వ్యక్తి పరంగా ఇటువంటి వాటిలో అతనికి ఏమేమి ఉన్నాయి, 15కు 15 అతనికి ఉండవచ్చు, లేదా ఒక 5-10 ఉండవచ్చు, ఒక 5 ఉండవచ్చు, లేదా కనీసం ఒక్కటైనా కంపల్సరిగా ప్రతి మనిషికి ఉంటుంది. ప్రాణమున్న ప్రతి మనిషికి ఈ 15 ఏదో ఒక్కటి కంపల్సరిగా కోరిక అనేది ఉంటుంది. లేదు అతనికి 15లోనూ ఏది లేదు అంటే, ఒకటి అతను కోమాలో అన్న ఉంటాడు, లేదంటే ప్రాణమే ఉండదు, శవమై ఉంటాడు. కోమాలో ఉన్న వ్యక్తికి మనకి ఇవన్నీ కూడా అర్థం కావు. ఎందుకంటే బెడ్ రిడన్ అని ఉండాలి, లేదంటే కోమాలో ఉండాలి, లేదా చనిపోయి ఉండాలి. అంతే తప్ప ఈ 15 ఖచ్చితంగా ప్రాణం ఉన్న మనిషి అన్నవాడు ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ 15 ఖచ్చితంగా ఏదో ఒకటి కోరిక అనేది 100% ఉంటుంది డియర్ లీడర్స్. సో మరి ఇటువంటిది మనం ఎవరినైతే ఇన్వైట్ చేస్తున్నామో, ఈరోజు 10 మందిని ఇన్వైట్ చేశాం, 15 మందిని ఇన్వైట్ చేశాం, 20 మందిని ఇన్వైట్ చేశాం, వారికి ఏముంది, దీనిని మనం గుర్తించి దానిని హైలైట్ చేస్తూ ఇన్వైట్ చేయండి. ఎస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం, తల్లిదండ్రులు వాళ్ళ చిల్డ్రన్ కోసం ఉంటారు, మరి అటువంటి ఇద్దరిని ఇన్వైట్ చేయండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని ఇన్వైట్ చేయండి. ఎస్ డియర్ ఫ్రెండ్స్, మీరు ఏదైతే పని చేస్తున్నారో, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో చాలా హ్యాపీ. అసలు మిమ్మల్ని చూస్తే నాకు చాలా 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 ఈర్ష్యగాను గర్వంగాను ఉంటుంది. ఇంత మంచి వ్యక్తులు, పిల్లల పట్ల, పిల్లల భవిష్యత్తు పట్ల ఇంత జాగ్రత్త, ఇంత కేర్ తీసుకునే వ్యక్తులు నా మిత్రులుగా ఉన్నారు, నా సర్కిల్లో ఉన్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. సో మీరు ఏదైతే మీ కోరిక ఉందో, మీ పిల్లల్ని అత్యున్నత పాఠశాలల్లో, అత్యున్నత కళాశాలల్లో, అత్యున్నత యూనివర్సిటీల్లో మీరు చదివించాలనే కోరిక, మీ కోరిక అనేది ఏదైతే ఉందో అది చాలా హైలైట్. మరి అటువంటిది ఈరోజు మీ ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే, ఎస్ ఇప్పుడు చదువుతున్న స్కూల్లో అయితే పర్వాలేదు, భవిష్యత్తులో రాబోయే కాలేజీ ఖర్చులు లక్షలు మనకు డబ్బులు కావాలి. కాలేజీల్లో మీరు అనుకున్న రేంజ్లో కాలేజీల్లో మీ పిల్లల్ని చదివించాలంటే లక్షల్లో కావాలి. మరి అంత డబ్బు ఉందా? లేదు అనే ఆన్సర్ వచ్చిందనుకోండి, మీ ప్రాస్పెక్ట్, మీ బిజినెస్ ప్రెజెంటేషన్ వినడానికి వచ్చినట్లే. ఇది అలా వారికి ఏమి కోరికుందో దానిని ఎవరైనా దానిని హైలైట్ చేస్తూ మీరు వారిని ఇన్వైట్ చేయండి. ఎస్, ఒక అద్భుతమైన మీ పని మీరు చేసుకుంటూనే, మీ పనికి డిస్టర్బ్ కాకుండా ఒక అద్భుతమైన బిజినెస్ అవకాశం అనేది నాకు మా మిత్రులు చెప్పారు, చాలా బాగుంది, మీరు ఒకసారి వచ్చి వినండి. పిల్లల కోసం, మీకోసం కాదు, పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఒక గంట పాటు వినండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందనే నమ్మకం నాకుంది. ఒకసారి వినండి. ఒకవేళ నచ్చి ఆ బిజినెస్ మనం చేసామనుకోండి, వాటి ద్వారా ఎంత కొంత ఇన్కమ్ వచ్చినా అది రేపొద్దున పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కదా. ఎందుకు వద్దంటారు? మీరు నా శ్రేయోభిలాషులు కాబట్టి మీకు చెప్తున్నాను డియర్ లీడర్స్. ఇలా కొంచెం ఎమోషన్ని జత చేర్చి మీరు ఇన్వైట్ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు డియర్ లీడర్స్ ప్రెజెంటేషన్ వినడానికి. అది జూమ్ అయినా, 1-to-1 అయినా, హోమ్ మీటింగ్ అయినా, లేదా హాల్ మీటింగ్ అయినా కంపల్సరిగా వారు వస్తారు. వాళ్ళ అవసరం ఏదైతే ఉందో ఆ అవసరాన్ని హైలైట్ చేస్తూ మీరు మాట్లాడారనుకోండి, కంపల్సరిగా వస్తారు, మీటింగ్కి వస్తారు. అదే ఎవరైనా సోదరులు ఉన్నారు, సోదరి మణులు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వారికి బంగారం అంటే చాలా ఇష్టం. అందరికీ ఆల్మోస్ట్ ఆల్ 99.99999% ప్రతి స్త్రీ మహిళామూర్తికి కూడా బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది ఖచ్చితంగా. ఒకసారి లేడీస్ అందరూ కూడా ఒకసారి మీ ఒప్పుకోలను ఒకసారి తెలియచేయండి మనకి ఏదైనా రియాక్షన్ ద్వారా. మహిళా మనులు ఎస్ ఫెంటాస్టిక్. ఎస్, బంగారం అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. వెరీ కామన్ థింగ్. చాలా మంది మహిళా మనులు ఉన్నారు మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో. సూపర్ ఎక్సలెంట్. సో ఎవరైనా మీకు తెలిసిన మహిళామణి ఉన్నారు, ఒక స్త్రీ ఉన్నారు, ఒక మహిళా మాతృమూర్తి ఉన్నారు, లేదా ఫ్రెండ్ ఉన్నారు, లేదా సోదరు ఉన్నారు, లేదా పిన్ని, అత్త, ఎవరైనా సరే అవి ఉండొచ్చు.
వారికి బంగారం అంటే చాలా ఇష్టం. వారు కూడా ఏదన్నా కానీ మనకి డబ్బు సంపాదించడానికి మైండ్లో ఉంది ఆలోచన. వాళ్ళకి ఏదన్నా కానీ చేస్తే బాగున్ను అనే ఆలోచన మైండ్లో ఉంది. బంగారం ధరలేమో ఒకవైపు పెరిగిపోతున్నాయి. మరి మాట్లాడుతూ ఏం అక్కయ్య, ఏం మేడం, ఏం అత్త, పిన్ని, సంథింగ్ ఏదన్నా మన వరుస ఏదైతే ఉంటుందో వాటితో మనకు వచ్చేసి మాట్లాడి, బాగున్నావా, ఏంటి, ఏమన్నా బంగారం ఏమన్నా కొన్నావా ఈ మధ్య, ఒక్క ప్రశ్న సంధించండి, ఫినిష్. కొనేటట్లుందా బంగారం? కాదమ్మా, ఏందా రేట్ ఏంది? మనకి 2 నెలలు 3 నెలల ముందు ఇంత రేటు ఉండే, ఇప్పుడు ఇంత రేటు, మళ్ళీ 3 నెలల తర్వాత ఏమవుతుందో అర్థం కాకుండా ఉందే. ఏం సంవత్సరం ముందు ఎంత ఉంది రేటు, ఇప్పుడు ఎంత ఉంది రేటు? మొన్న ఒక ఉంగరం మా బంధువులు పెండ్లికి పోయినప్పుడు ఒక ఉంగరం కొనేదానికి పోయింటే నా కళ్ళు తిరిగిపోయినాయనుకో. 3 గ్రాముల బంగారానికి ఎంత ధర అయింది? అమ్మ 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 అమ్మ. అంటే దాని గురించి, దాని ధర గురించి ఖచ్చితంగా డిస్కషన్ అనేది వస్తుంది. మరి ఏం అత్తగారు, మరి కొనాల్సింటే ఒక 5 తులాలు బంగారు కొనాల్సింటే కొన్ని ఒక 50 గ్రాముల బంగారు కొని పెట్టేసింటే మళ్ళీ రేటు పెరుగుతుందేమో. ఒక 50 తులాలు, ఒక 5 తులాలు, 50 తులాలు కాదు, ఒక 5 తులాలు, ఒక 50 గ్రాముల బంగారు కొనేసింటే పెట్టేస్తే మంచిది కదా భవిష్యత్తుకి, మళ్ళీ రేటు పెరిగిపోతుంది అంటున్నావు అంటే, అమ్మ 50 గ్రాములు అంటే ఇప్పుడు ఎంతమ్మా, ఎంత అనుకుంటున్నావు? దాదాపు 6 లక్షలు అవుతుంది. ఎంత అవుతుంది? 6 లక్షల పైన అవుతుంది. అది ట్యాక్సులు, అది సెస్సులు అన్ని కలుపుకొని, ఛార్జింగ్, మేకింగ్ ఛార్జెస్, అంత డబ్బు ఇప్పుడు ఎక్కడుందమ్మా? ఎక్కడుంది? ఇప్పుడు ఎంత వస్తుంది? మీ బాబాయ్కో, మీ మామకో, మీ అంకుల్కో ఎంత వస్తుంది అనుకుంటున్నావు? అంత ఎక్కడ మిగులుతుంది అనే రెస్పాన్స్ అనేది వచ్చింది అంటే, డియర్ లీడర్స్, మీకు మరొక ప్రాస్పెక్ట్ అనేది, పవర్ఫుల్ ప్రాస్పెక్ట్ మీకు దొరికినట్లే. అందుకే డియర్ సిస్టర్, అందుకే డియర్ మేడం, నాకు ఫలానా వ్యక్తి ఒక అద్భుతమైన బిజినెస్ ని ఇంట్రొడ్యూస్ చేశారు, అందులో నేను మంచి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాను, చాలా అద్భుతంగా మనకు అది బిజినెస్ అనేది మనకుంది, అందులో భవిష్యత్తులో చాలా మంచి ఇన్కమ్ అనేది మనం చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు ఫుల్ నమ్మకం ఉంది. నువ్వు ఒక్కసారి విను. పాపకి పెళ్లి చేయాలా, పాపకి పెళ్లి చేయాలా, లేదా నీకే కోరికుంది, ఒక మంచి నెక్లెస్ కొనాలనే కోరికుంది, ఎప్పటికి కొంటావు చెప్పు? ఇట్లే పెరుగుతా ఉంటే ఈరోజు 1,30,000 ఉంది, రేపు 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది. కొనగలవా? ఇప్పుడే కొనలేవంటే ఇంక అప్పుడు రేటు పెరిగినప్పుడు ఏం కొనగలవు? కాబట్టి మనం ఆదాయం పెంచుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది, ఒక అద్భుతమైన అవుట్ స్టాండింగ్ మార్గం ఉంది. కాబట్టి నువ్వు నాతో పాటు వచ్చి విను. ప్లాన్ మీరు చెప్పకండి డియర్ లీడర్స్, మీరు కేవలం ఇన్విటేషన్ ఇస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఓన్లీ ఇన్విటేషన్ మాత్రమే, నాట్ ప్లాన్ ప్రెజెంటేషన్. ఒక్కసారి విను. జూమ్లో కానీ, లేదా 1-to-1 కానీ, ఫ్యామిలీలో హోమ్ మీటింగ్ కానీ మీరు ఇన్వైట్ చేయండి ఆవిడని. వారికి నమ్మకం కలిగించండి. నీకు ఈ బిజినెస్ ప్లాన్ నచ్చిందంటే ఇది నచ్చుతుంది నాకు తెలుసు, కేవలం రాబోయే 1 to 2 yearsలో 5 తులాలు కాదు, 50 తులాలు కూడా నువ్వు కొనగలవత్తా అని చెప్పేసి మీరు ఒక్కసారి వాళ్ళకి మోటివేట్ చేశారనుకోండి, అమ్మయ్యా 50 తులాల అయిపోయింది, ఫినిష్. అదేందో ఒకసారి విందాం. బంగారం అంటే ఖచ్చితంగా వాళ్ళు వినడానికి మహిళామూర్తులు వస్తారు. ఇది నెగటివ్ కాదండి, పాజిటివ్. ఎందుకంటే ఇంట్లో బంగారం ఉందంటే మనకి అది సేఫ్టీ ఉన్నట్లు, సేవింగ్స్ ఉన్నట్లు, మనకి చాలా మంచి అన్నట్లు, లక్ష్మికి తోడు ఇంకో లక్ష్మి ఉన్నట్లు. సో లక్ష్మి అనేది మీ జీవిత భాగస్వామి అయితే, ఇంకో లక్ష్మి అనేది బంగారం అనేది ఉన్నట్లు. సో కాబట్టి ఇటువంటి ఒక మనకు ఈ రకంగా కొంచెం ఎమోషన్ని జోడించి, ఎమోషన్ని చేర్చి మీరు ఇన్విటేషన్ అనేది పంపించినట్లయితే, ఇన్వైట్ చేసినట్లయితే బిజినెస్ ప్రెజెంటేషన్ వినడానికి కంపల్సరీగా మీకు వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు బిజినెస్ ప్రెజెంటేషన్ వినడానికి వస్తారు డియర్ లీడర్స్, కంపల్సరీ వస్తారు. కాబట్టి ఈ విధంగా మనం వచ్చేసి ఏం చేయాలి, వాళ్ళని ఇన్వైట్ చేసుకున్న తర్వాత ఈ ప్రెజెంటేషన్ విధానాలు ఇందాక చెప్పాను నేను, జూమ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, ఈ రెండింటిని, ఆఫ్లైన్ ఎట్టి పరిస్థితుల్లోనూ బిగినింగ్ లో మీరు ఇండివిజువల్ గా చేయొద్దు, కంపల్సరీగా మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తుల యొక్క మనకి సహాయం తీసుకునే చేయండి, అదర్వైజ్ అది సక్సెస్ఫుల్ కాదు. సో అది వెరీ ఇంపార్టెంట్. రైట్, వాళ్ళు ప్రెజెంటేషన్కి అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఫాలో అప్. ఎప్పుడు చేయాలి ఫాలో అప్? ప్రెజెంటేషన్ పూర్తయిన ఇమ్మీడియట్ సెకండ్ నుంచి కూడా మీరు ఫాలో అప్ చేయొచ్చు. వాళ్ళ అవసరాన్ని చూసావా, ప్రెజెంటేషన్ సూపర్ గా ఉంది కదా, ఎప్పుడు కూడా ప్రెజెంటేషన్ ఎలా ఉంది అని అడగండి. మీకు కావాల్సిన జవాబు వచ్చేలాగా మీ ప్రశ్నల్ని సంధించండి. మీకేం కావాలి? ప్రెజెంటేషన్ చాలా బాగుంది అనే విషయం కావాలి.
అటువంటిప్పుడు మీరు ఏమని అడగాల? ప్రెజెంటేషన్ ఎలా ఉందని అడిగితే పర్వాలేదు అనొచ్చు. అంటే మీ సాటిస్ఫాక్షన్ అవుతారా? నో. చాలా బాగుంది అని మీ ఆన్సర్ రావాలంటే మీరేం చేయాలా? ఏమని ప్రశ్నించాలా? విన్నావు కదా పూర్తిగా ప్రెజెంటేషన్, సూపర్గా ఉంది కదా, ఎక్సలెంట్ కదా, నాకు తెలుసు ఎక్సలెంట్ అని. అంటే వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారో అది మీరే చెప్పేయండి. మైండ్లో అదే వెళ్తుంది, ఎక్సలెంట్ కదా అనేది. సూపర్ ప్రెజెంటేషన్ కదా, ఎక్సలెంట్ కదా, ఎస్. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం, ఈ రోజే స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు స్టార్ట్ చేయడం? ఈ రోజే. సరే రేపు మర్నాడు కాదు, ఈ రోజే. ఈ రోజే రిజిస్ట్రేషన్ అయిపోలా, ఈ రోజే కేవైసీ కంప్లీట్ చేసేలా, ఈ రోజే వీలైతే ఐడి యాక్టివేషన్ అయిపోలా, ఈ రోజే. మీరు టైం గడిచే కొద్దీ ఏమవుతుంది అంటే మనకు వచ్చేసి 1 డే అయిపోయింది అనుకోండి. వాళ్ళు ప్రెజెంటేషన్ విన్నారు, మనకి రెస్పాండ్ అవ్వలేదు, మీరు వాళ్ళని టచ్ చేయలేదు, 1 డే అయిపోయింది అంటే 80% మర్చిపోయింటారు. ప్రెజెంటేషన్లో ఏం జరిగిందో, మీ మోటివేషన్ ఏమైందో 80% మర్చిపోయింటారు. 48 అవర్స్ పూర్తయిందంటే 100% మర్చిపోయింటారు. 1 వీక్ గడిచిందంటే అసలు న్యూయింగ్ అనే పేరు మర్చిపోయింటారు. క్యూర్సెల్ అని ఇదే ఎవరో చెప్పిండ్రబ్బా నాకు, ఎవరో క్యూర్సెల్లా ఎవరో చెప్పిండ్రు నాకు ఎప్పుడు, ఇలా అయిపోతుంది పరిస్థితి. 1 వీక్ అయిందంటే ఇదే. సో కాబట్టి డియర్ లీడర్స్, మీరు ఫాలో అప్ అనేది ఇమ్మీడియట్గా చేసుకోవాలి, ఇమ్మీడియట్గా వాళ్ళతో టచ్లో ఉండాలి. కనీసం 3 గంటలకు ఒకసారి లేదా 4 గంటలకు ఒకసారి వారికి ఒక ప్రెజెంటేషన్కి సంబంధించిన, అంటే మనకి మోటివేషన్ కోసం ఏంటి అంటే టెస్టిమోనియల్ వీడియోస్ ఏదైతే ఉంటాయంటే, ఇన్కమ్ టెస్టిమోనీ ఒకసారి, ప్రొడక్ట్ టెస్టిమోనీ ఒకసారి, అంటే టచ్లోనే ఉండాలి, వారికి టచ్ లేకుండా ఉండకూడదు. సో ఆ రకంగా మీరు ఫాలో అప్ చేసుకుని వారిని మీరు జాయిన్ చేసుకోవచ్చు. ఒకసారి వారు జాయిన్ అయిన తర్వాత వారికి ఏం చేయాలి? న్యూ డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్. జాయిన్ అయిన తర్వాత న్యూ డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్లో వారికి బేసిక్ విషయాలు ఎక్కువ, మనకి ఇంకా ప్రెజెంటేషన్లు, ప్రోడక్ట్లు ఇవన్నీ అవసరం లేదు, కొంచెం టైం ఇవ్వండి. వారికి బేసిక్ విషయాలు ఏంటి? రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, యాక్టివేషన్ ఎలా చేయాలి, కేవైసీ ఎలా చేసుకోవాలి, ఫండ్ ట్రాన్స్ఫర్స్ అనేది ఎలా చేసుకోవాలి, ఇటువంటి బేసిక్ విషయాలు అనేది వారికి తెలియచేయండి. మీ డైరెక్ట్ రెఫరల్స్ ఎవరైతే ఉంటారో, మీ టీం మెంబర్స్ కొత్తగా జాయిన్ అయింటారు కదా, వారిని కూడా సేమ్ మీరు ఏదైతే ఫాలో అయ్యారో లిస్ట్ ఎలా చేసుకోవాలి, ఇన్విటేషన్ ఎలా చేసుకోవాలి, ప్రెజెంటేషన్ వచ్చేసి వారికి కూడా స్పష్టంగా చెప్పండి. మీరు ఎవరికి ప్రెజెంటేషన్ చెప్పవద్దు, లిస్ట్ ఒకటి చేసుకోండి. లిస్ట్ చేసిన తర్వాత ప్రెజెంటేషన్ ఎవరికి చెప్పాలో మేము వస్తాము అని మీరు చెప్పండి. ఎందుకంటే మీరు సీనియర్, ఇప్పుడు మీకు అనుభవం వచ్చింది, మీకు నాలెడ్జ్ పెరిగింది. మీ కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చేసి న్యూ పీపుల్, వారిని డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చెప్పనివ్వకండి. మీరు వెళ్ళండి, మీరు ప్రెజెంటేషన్ చేయండి వాళ్ళ తరఫున, వాళ్ళ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వారి కోసం. సో ఈ రకంగా ఇదే విషయాన్ని మీరు మీ డౌన్లైన్, ఆ తర్వాత వాళ్ళ డౌన్ ఇలాగ మనకి టీం అనేది మీరు డూప్లికేట్ చేసుకుంటూ వెళ్తే ఒక సిస్టమాటిక్ వేలో టీం అనేది బిల్డ్ అవుతుంది డియర్ లీడర్స్. ఒక సిస్టమాటిక్ వేలో టీం అనేది బిల్డ్ అవుతుంది. ఒక సిస్టమాటిక్ వేలో ఎప్పుడైతే ప్రోడక్ట్ నాలెడ్జ్, కంపెనీ నాలెడ్జ్, బిజినెస్ ప్లాన్ నాలెడ్జ్ అన్నింటినీ వాళ్ళకి మనకు వచ్చేసి ట్రైనింగ్ ఇస్తూ మీరు సిస్టమాటిక్ వేలో ఎప్పుడైతే టీంని బిల్డ్ చేస్తారో, ఒక క్రమమైన పద్ధతిలో క్రమశిక్షణతోటి మీరు ఎప్పుడైతే టీం బిల్డ్ చేస్తారో, మీరు ఒక అద్భుతమైన సేల్స్ అనేది మీరు చూడగలుగుతారు. యాజ్ ఎ లీడర్ మీరు ఒక వారానికి ఒక ప్యాకెట్ అమ్మగలరు, లేదంటే ఒక జాయినింగ్ తీసుకురాగలరు. 6,850 రూపాయలతో ఒక సేల్ అనేది తీసుకురాగలరు అనుకోండి. మీ దగ్గర 1000 మంది ఉంటే వారంలో 1000 సేల్స్ అవుతాయి. మీ దగ్గర 10,000 మంది టీం ఉంటే 10,000 మంది వారానికి ఒక సేల్ తీసుకురాగలిగారు అనుకోండి, 10,000 సేల్స్ అవుతాయి. ఆ రకంగా అదే మీరు డైలీ ఒక సేల్ చేయగలరు అంటే ఇక్కడ డైలీ 10,000 సేల్స్ అవుతాయి. సో కాబట్టి డియర్ లీడర్స్, ఒక క్రమ పద్ధతిలో నాలెడ్జ్ని మనం షేర్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరిని అప్డేట్ చేసుకుంటూ ఎప్పుడైతే మనం టీంని బిల్డ్ చేసుకుంటామో, ఒక అద్భుతమైన మనకి టీం అనేది మనకు రావడం జరుగుతుంది. అద్భుతమైన క్వాలిటీ తోటి వస్తుంది, అద్భుతమైన సేల్స్ అనేది జరుగుతాయి. మీరు మీ జీవితంలో ఆర్థిక పరంగా ఏవైతే మనకి ఇందాక 15 రకాల పాయింట్స్ అనేది చెప్పామో, అవే కాకుండా అంతకు మించి ఏవి ఉన్నా కూడా మీరు వాటిని సాకారం చేసుకోగలుగుతారు డియర్ లీడర్స్. దీన్ని డూప్లికేట్ చేయాలి. సో సాకారం చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక క్రమ పద్ధతిలో పాటిస్తూ, క్రమ పద్ధతిలో మీ టీంని బిల్డ్ చేసుకుంటూ, వారికి బేసిక్ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ, వారిని డెవలప్ చేస్తూ, మీరు డెవలప్ అవుతూ, రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ కూడా మనకి డైమండే కాదు, డబుల్ డైమండే కాదు, క్రౌన్ అంబాసిడర్ వరకు రీచ్ అవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ,
నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ లయన్ ప్రసాద్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడితో నేను ఈ సెషన్ ముగిస్తున్నాను. ఓవర్ టు యు హోస్ట్ గారు. ఎస్ సార్ వావ్, ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్, అవుట్ స్టాండింగ్ ట్రైనింగ్ సార్, డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్. వాట్ ఏ ఫెంటాస్టిక్ సార్, రియలీ ఒక్కసారి అప్రిషియేషన్స్ అండి సార్కి. అందరూ కూడా మనకి డిజిటల్ గా మీరు అప్రిషియేట్ చేయొచ్చు కాబట్టి ఒక్కసారి అప్రిషియేషన్స్. ఎందుకంటే ఆద్యంత్యము అసలు సార్ లాంగ్వేజ్ కి చాలా మంది ఫిదా అండి, నిజంగా ఫిదా. అసలు సార్ ఎంత చక్కటి తెలుగు వర్డ్స్ ని తీసుకొని వచ్చి మనకి ఎంత చక్కటి మెసేజ్, అంటే ఒక ట్రైనింగ్ సిస్టమ్ ఇస్తారంటే ఇప్పటి వరకు మాట్లాడిన సార్ చెప్పిన ప్రతి ఒక్క విషయం అక్షర సత్యాలండి. వాళ్ళ డ్రీమ్స్ ఎలాగుంటాయి, వాళ్ళ స్ట్రాటజీ ఎలాగుంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలాగుంటది, మీరు ఎలాగుండాలి, ఎలా మార్చుకోవాలి, ఎలా మీరు సక్సెస్ అవ్వాలి. సార్ రియలీ ఫెంటాస్టిక్ సెషన్ సార్. ఆసమ్, నో డౌట్ సార్, నో డౌట్. గ్రేట్ సార్. ఎనీవే సార్, మీరు పర్మిట్ చేస్తే మనకు కొంచెం టైం ఉంది కాబట్టి ఎవరినైనా ఒక 2-3 మాట్లాడిద్దాం సార్. ఎస్ సార్, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు చూడండి. ఎస్ సార్. రియలీ గ్రేట్ సార్, గ్రేట్. అంటే మనకు చాలా హ్యాపీ అనిపించింది, వాళ్ళ హ్యాపీనెస్ ని కూడా ఒక్కసారి తెలుసుకుందాము. లక్కీ సుజాత గారిని పిలవండి. మేడం గారు బంగారం గురించి మాట్లాడారు కదా, మేడం గారు. ఎస్ మేడం లక్కీ సుజాత గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది మేడం. మహిళా మనులు సార్ నిజంగా చాలా చక్కటి వర్డ్స్ యూస్ చేశారు మీ గురించి. ఎస్ మేడం, మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది మేడం, మాట్లాడండి. హ్యాపీ మార్నింగ్ సార్. ఈ రోజు ప్రతి ట్రైనర్ కి, ప్రతి జూన్ లో ఉన్న ప్రతి లీడర్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. కాదర్ సార్ చెప్పిన ప్రతి పాయింట్ వాల్యుబుల్ సార్. మేము కూడా అన్ని పాయింట్లు ఎప్పుడు యూజ్ చేయలేదు, మాకు తెలిసిన సగమే చేసాము. ఈరోజు పూర్తిగా అవగాహన వచ్చింది సార్. ఎలా మనం ఫాలోఅప్ చేయాలి, ఎలా ట్రైన్ పిలవాలి, ఎలా డైరీ రాసుకోవాలని చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగా సార్ వండర్ఫుల్ పాయింట్ సార్. సార్ చెప్తుంటేనే చాలా ఎక్సలెంట్ సార్. మేము కూడా ఈ రోజు ఫాలో అవుతాం. ఖచ్చితంగా మేము కూడా టీం పెంచుకుంటాం. టీంని ఎలా డెవలప్ చేయాలి, ఎలా పిలవాలి, ఎలా చేయాలనేసి మేము ఈ రోజు నేర్చుకుంటాం సార్. చాలా అద్భుతం సార్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ట్రైనర్ కి, లయన్ సార్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మేడం, రియల్ గా చాలా మందికి బూస్ బాంబ్స్, అంటే అట్లా రోమాలు నిక్కపరుచుకుని విన్నంత ఇది ఉంది సార్ ఈ రోజు జరిగిన సెషన్. ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. ఓకే, అలాగే ఇంకొక రజిత వల్లల్లా మేడం, మీకు కూడా అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి, ఒక్కసారి చూడండి. హ్యాపీ మార్నింగ్ సార్, అందరికి హ్యాపీ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సార్ చెప్పేది ఎంత బాగున్నదంటే అంత బాగున్నది సార్. నేను జనంతోనే పోవాలి, టీంతోనే నడపాలనేసి, ప్రొడక్ట్ జనం దగ్గరికి వెళ్తేనే కదా సార్, మనం కూడా జనం దగ్గరికి వెళ్ళి ప్రొడక్ట్ ఇస్తేనే కదా వాళ్ళు మన ప్రొడక్ట్ వాడి ఆ రిజల్ట్ గురించి తీసుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తారు అనే విషయం చాలా ఆ సార్ చెప్పడం వల్ల లేడీస్ మేము ఎంత ఫాస్ట్ గా వెళ్తాము అన్నది సారు చెప్పడం వల్ల ఎంత ఆనందంగా ఉన్నదంటే అంత ఆనందంగా ఉన్నది సార్. మా అప్లైన్ కూడా మాకు సహకరించి మా కాడికి రావాలని, మా ఒపీనియన్ తీసుకొని మాతో ఫాలో అయితే ఈ బిజినెస్ రన్ చేస్తానని నేనైతే ఐడియా వేసుకున్నా. మా అప్లైన్ నారాయణ సారు, రస్నా మేడం, రైమన్ సార్, వీళ్ళు మా అప్లైన్ లో, వీళ్ళు నాకు సహకారం చేస్తే నేను 100 మందికి హెల్త్ ఇవ్వాలి అన్న గోల్ తోని ఇలా జాయిన్ అయినా. చేస్తా, తప్పకుండా చేస్తా. ప్రొడక్ట్ కూడా అమ్ముతున్నా, ఇస్తున్నా. కానీ జనం దగ్గరికి వెళ్ళాలంటే ప్లాన్ మేడం ఈ రోజు జరిగిన సెషన్ కి మీరు ఎట్లా ఇన్స్పిరేషన్ అయ్యారు అది మాత్రం చెప్పండి మేడం. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఇంకా చాలా మంది ఉన్నారండి, మాట్లాడడానికి టైం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్ సార్. రెడ్డి కాదర్ భాష గారు సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవిచంద్ర సార్, అదేవిధంగా మన డైమండ్ సార్ అయినటువంటి కాదర్ షఫీలా సార్ కూడా చాలా సూపర్ గా చెప్పారు సార్. తాను ముళ్ళబాటలో నడిచి మనందరికి పూలబాట వేసినటువంటి గ్రేట్ పర్సన్. ఆయన చెప్పిన ప్రతి పాయింట్ కూడా సార్ మనకు చాలా అద్భుతం సార్. సార్ ఇంకోటి నాకు ఈ రోజు ఏమర్థమైందంటే, ఆడవాళ్ళ దగ్గర, మన సోదరిమణుల దగ్గర వెళ్ళి మనం ఏ విధంగా బిజినెస్ తీసుకురావాలని చెప్పి దానికి ఆయన చెప్పినటువంటి ఆ సూత్రాలు సార్ అద్భుతం సార్. సూపర్ సార్. అసలు మనము ఎన్నో జన్మల ఇది సార్, ఇది నేను చెప్పడానికి మాటలు రావడం లేదు
సార్ సూపర్ సార్. మొన్న ఈ రోజు ఎన్నో వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చినటువంటి ఆయన గ్రేట్ సార్, గ్రేట్. చాలా అద్భుతం సార్. థ్యాంక్ యూ. మాటలు రావడం లేదు సార్ నాకు చెప్పడానికి. చాలా థ్యాంక్ యూ సార్. సార్ మ్యాజిక్ వెంకటేశ్వర్ గారికి అడ్మిట్ ఆప్షన్ జరిగింది సార్. ఒకసారి చూడండి సార్, మాట్లాడండి. ఈ రోజు జరిగిన సెషన్ ఉద్దేశించి సార్. సార్ నమస్తే సార్, నా పేరు మ్యాజిక్ వెంకటేశ్వర్లు. మా ఇమ్మీడియట్ అప్లైన్ రబ్బాయి గారు, రామ్మూర్తి గారు, ఆనందరావు సిల్వర్, కాదర్వాలి గారు మా డైమండ్. వజ్రం కాదు సార్, వారు నిజంగా డైమండ్ అయ్యారంటే వారిలో విలువైన క్వాలిటీ సార్. చెప్పిన 15 విషయాలు ఎక్సలెంట్ సార్ మీరు చెప్పింది. సార్ నేను ట్రైన్లో ఉండి కూడా వింటున్నాను సార్, నేను జర్నీ చేసి కూడా వింటున్నాను వారి మాటలు. మీకు హ్యాపీ జర్నీ సార్. మీరు జర్నీ చేయండి జాగ్రత్తగా. గ్రేట్ సార్, నిజంగా ఈ సంతోషాన్ని ఇంకా పంచుకోవడానికి. లక్ష్మణ్ ఆలువాక చివరిగా అండి, ఎందుకంటే 8 o'clock అయిపోయింది. ఈ రోజు మనకి ఈ ఎనర్జీ యాజ్ ఎ డైమండ్ గా మనకి ఇచ్చిన సార్ ఎనర్జీ ఇదంతా కూడాను ఎక్కడ డైల్యూట్ అవ్వకుండా హ్యాపీగా చేసుకోండి. లక్ష్మణ్ గారు హ్యాండ్ రైజ్ చేసినప్పుడు మీకు అన్మిట్ ఆప్షన్ వస్తుందండి, అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉమా గారికి ఇవ్వండి చివరిగా. ఎస్ సార్, ఎస్ సార్. సిహెచ్ ఉమా గారు 5/11/2025. హలో, ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్ దీంట్లో. బట్ ఏంటంటే నాకు సార్ చెప్పినవి కూడా అన్ని నేను రాసుకున్నాను. కానీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్, ఏమనుకోవద్దు. మగవాళ్ళు మాత్రం లేడీస్ని తీసుకునే లేడీస్ దగ్గరికి వెళ్ళాలండి. అదొకటి మాత్రం నేను చెప్పాలనుకుని నేను హ్యాండ్ రైజ్ చేశాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ మేడం. హలో, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చివరిగా ఫినిషింగ్ ఇవ్వడానికి ఎవరైనా సీనియర్స్ ఉన్నారండి? ఒకసారి చూడండి. ఎస్, మరొక అందరికి లేడీస్ కోసం ముందుకొచ్చిన మన మేడం నవరత్న గారు మీకు ఇస్తున్నాను మేడం. ఎస్ మేడం, చివరిగా మీకు మాత్రమే ఆప్షన్ ఇది. లీలా వెంకట్ సార్, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. మేడం నవరత్న గారు, బ్రహ్మయ్య. గ్రేట్ మార్నింగ్ సార్, సఫీ సార్, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి. నా పేరు నవరత్న అండి, నేను తిరుపతి నుండి. సార్ సఫీ సార్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ సార్, రియల్లీ ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్. ఒక ప్లాన్ ప్రెజెంటేషన్ దగ్గర నుంచి ఫాలో అప్ ఎప్పటి లోపల చేయాలి, ఫాలో అప్ ఎలా చేయాలి సార్. సారీ సార్, కాదర్ సార్. ఒక ప్రెజెంటేషన్ దగ్గర నుంచి ఫాలో అప్ ఎప్పటి లోపల చేయాలి, ఎలా చేయాలి అనే దగ్గర నుంచి ప్రతి ఒక్క సెంటెన్స్, ప్రతి ఫాలో అప్ ఎలా అవుట్ అంటే ఫైనల్ గా వాళ్ళ డెసిషన్ మేకింగ్ ని ఎలా తీసుకురావాలనే దగ్గర వరకు ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ సార్. దీన్ని జస్ట్ ఫాలో అయితే చాలు. ఇంకోటి ఏంటంటే మా లేడీస్ పరంగా టిప్స్, రియల్లీ సార్ లేడీస్ ని కదిలిస్తే బంగారమే కాదు, చాలా 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 వాళ్ళు బయటికి తీస్తారు. బట్ వాళ్ళు బయటికి తీయడానికి మనం మీరు చెప్పినట్టు ఒక అవకాశం ఇస్తే చాలా రకాల కోరికలు వాళ్ళు బయటికి తీస్తారు. తీసిన దానికి మనం ఒక చిన్న దీన్ని ఒక ఈ హోప్ ఇచ్చినామనంటే వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు గెలవగలుగుతారు. ఆ హోప్ ని మీరు ప్రతి ఒక్కరిలో కలిగించే విధంగా ముందుకు ఎలా వాళ్ళని కదిలించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేడీస్ అనుకుంటే సాధించలేనిది లేదు. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ప్రతి ఒక్క లేడీకి నేను చెప్పేది ఏంటంటే సార్ చెప్పినటువంటి దాన్ని ఫాలో అయ్యి బంగారం ఒకటే కాదు, ఇంకా చాలా కోరికలు వాళ్ళలో నుంచి వస్తాయి. వాటిని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం మన దగ్గర ఉంది. వాళ్ళకి ఆ అవకాశాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్దాం, మనలాగా చాలా మందిని తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సార్.
ఎస్ మేడం. అందరికి థ్యాంక్ యూ అండి. మన రియల్ గా మన డైమండ్ సార్, మన క్యూర్సెల్ ఖాదర్ సార్, షఫీ సార్ మనకి యాజ్ ఏ డైమండ్ గా ఎంత మంది ట్రైన్ చేశారంటే నిజంగా సార్ ఎలాగైతే ఒక బుల్లెట్ వర్డ్స్ ఎలాగైతే ఇస్తారో ఆయన ఎవరైతే ట్రైన్ చేస్తున్నారో వాళ్ళందరూ మన ట్రైనర్స్ లో ఉన్నారండి. వాళ్ళు కూడా సేమ్ ప్యాటర్న్ జస్ట్ జెరాక్స్ అండి, అందరికి కాపీ చేశారు అంతే సార్ని. సారు ఎలాగైతే మాటల వాగ్దాటి మన మాటల్ని ఎలాగైతే మనకు అర్థమయ్యేలా చెప్తారో సార్ కూడా అలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడం, అలాంటి వాళ్ళనే మనకి ట్రైనర్స్ కి ఇవ్వడం అనేది సార్ రియలీ ఫెంటాస్టిక్ ట్రైనింగ్ సార్. గ్రేట్ ట్రైనింగ్ సార్. ఎనీవే అండి, అందరికీ మరి ఈ రోజు ఈ సెషన్ ని మనం ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాము, ఎందుకంటే ఆల్రెడీ 8 o'clock అయిపోయింది. ఇప్పటి వరకు ఏదైతే మనకి ఈ ఇన్ఫర్మేషన్ అందుకుని మీరు ఉత్సాహంగా ఉన్నారో, మరి 2.0లో మీరు కొత్తదనాన్ని తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారో వారందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపండి ఇవాళ మనకి ఏ సెషన్స్ లేవు, రేపు మార్నింగ్ మళ్ళీ మనకి 6:50 సెషన్ కి మనం జాయిన్ అవుతున్నాము. ఈ లోపల మీరు కొత్త వాళ్ళని పరిచయం చేసుకుని కొత్త వాళ్ళతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం మార్నింగ్ 6:50కి షార్ప్ గా. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. అలాగే అండి, ఇప్పటి వరకు అన్ని మెసేజ్లు వస్తున్నాయి. మనం ఏదైతే ఇలా జై హింద్ చెప్పుకుంటున్నామో అన్ని చెప్పుకుంటున్నామో, వందే మాత్రం అన్న సాంగ్ మనకు వచ్చి ఇప్పటికి 150 years కంప్లీట్ అయిందని చెప్పి ఈ దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దాంట్లో మీ వంతు భాగంగా ఎవరైనా కూడా ఆ పార్టిసిపేషన్ లో జాయిన్ అవ్వండి. అది మన దేశానికి గర్వకారణం అండి. ఎనీవే థ్యాంక్ యూ అండి అందరికీ మరొకసారి. జై హింద్.